హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యాస్ కిచెన్. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే జిలేబీ ఎటువంటి మైదా పిండి గోధుమ పిండి వాడకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న దాన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు పుల్లటి పెరుగు అయితే సరిపోతుంది. పెరుగు బొంబాయి రవ్వ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిదానంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా పిండి మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చాక ఒక 1/2 స్పూను వంట సోడా వేసుకొని వంట సోడా కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి జిలేబీలు క్రిస్పీగా. ఒక 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ బెల్లం వాడుతున్నాను. బెల్లంకి బదులుగా మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కాస్త కరిగాక ఒకసారి అలా మధ్యలో తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. కొద్దిసేపటి తర్వాత బెల్లం అనేది కాస్త లైట్గా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షుగర్ పాకం కూడా అంతే. ఆ తర్వాత 1/2 స్పూను నిమ్మరసాన్ని పిండుకున్నారంటే పాకం త్వరగా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ కానీ లేదంటే పాల ప్యాకెట్ కానీ అందులో పిండిని ఫిల్ చేసుకొని అడుగున చిన్న హోల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్నారంటే జిలేబీలు ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో వేసేయచ్చు. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే జిలేబీలు వేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా జిలేబీలు ఎంతో ఈజీగా ఎంతో పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా రౌండ్ షేప్లో. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే 1 సైడ్ కాలాక ఇంకో సైడ్కి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక జిలేబీలని వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే పాకంలో వేశారంటే అంతా మంచిగా జిలేబీలు పీల్చుకుంటాయి. అలాగే అన్ని జిలేబీలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంతో ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత 1 సైడ్ కాలాక మరొక సైడ్కి తిప్పి గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని పాకంలో ఉంచుకున్నారంటే ఎంతో టేస్టీగా ఎంతో జ్యూసీగా క్రిస్పీగా ఉండే జిలేబీలు రెడీ అయిపోతాయి. అయితే వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు చేసే లైక్ వల్ల ఒక 10 మందికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుందన్నమాట. చాలామందికి ఇది తెలియదు కదా, నేను అందుకే చెప్తున్నాను. ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ప్రజెంట్ 808 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. మరికొత్త రెసిపీతో మరలా మీ ముందుకి ఆద్యాస్ కిచెన్ వస్తుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సపోర్టింగ్.